Type 2 question చూడండి ఒకసారి. In the given figure, triangle PQR is a right angle triangle at Q. Okay, PQR అంటే right angle triangle at Q దగ్గర right angle triangle అంట. Okay, fine. Next, if PQ is 35 centimeters, PQ అంటే 35 centimeters ఉంది. అతను నెక్స్ట్ ఏం ఇచ్చాడు, QS. QS అంటే ఈ మధ్యలో ఇచ్చాడు 28 centimeters ఇచ్చాడు. అంతేనా? ఎస్. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ SR? SR అంటే ఈ ముక్క కావాలి. ఎట్లా వస్తుంది జనరల్గా? చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, బట్ అజ్యూమిట్ మా QR ఉంది, PQ ఉంది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కంపల్సరీ. PR ఏమవుతుంది, హైపోటెనస్ అవుతుంది మనకు తెలిసినంత వరకు అయితే దాని పరంగా మీరు ఏం చెప్పొచ్చు ఇక్కడ. అయితే ఇంకో చిన్న పాయింట్ అర్థం చేసుకోండి మీరు. మనకు కావాల్సింది అసలు యాక్చువల్గా SR కదా, ఈ చిన్న ముక్క కావాలి. ఈ చిన్న ముక్క కావాలంటే ఇక్కడ మీకు ఒక సర్కిల్, సెమీ సర్కిల్ ఇచ్చిండు. ఈ సెమీ సర్కిల్ ఇచ్చిందంటే కారణం ఏంటి ఇక్కడ గుర్తుకుందా? సెమీ సర్కిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డయామీటర్ అనుకుందాం. ఈ డయామీటర్కి రెండు లైన్స్ గీసి ఇక్కడ ఈ సర్కమ్ఫరెన్స్ దగ్గర ఆ రెండు లైన్ టచ్ అయినాయి అనుకో, కంపల్సరీ అది ఏం చేయాలి, 90 degrees చేయాలి. ద రూల్. సార్ నో అంటే క్లియర్గా మనకి అవుతుంది 90 degrees అవుతుంది అంటే ఆటోమేటిక్గా కూడా 90 degrees అవుతుంది. అంటే QSR 90 degrees అయితే QSP కూడా 90 degrees అవుతుంది. ఇదేంది సెమీ సర్కిల్లో అంటే ఈ రెండింటి నుంచి ఈ లైన్కి అటాచ్ చేసినప్పుడు కంపల్సరీ 90 degrees కావాలి. ఇక్కడ 180 degrees ఇట్లా ఆఫ్ ఉంటుందని తెలిసి మనకి బేసిక్ ప్రాపర్టీ సర్కిల్లో ఉండేది. అంటే అది ఒక్కటి అర్థం అవుతుంది మనకి. అయితే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఇస్తున్నాము. ఆ ట్రయాంగిల్ QSP నుంచి ఈ వాల్యూ అనుకోవచ్చా? ఇది PS వాల్యూ. ఎందుకంటే ఇది 90 degrees అనుకుంటే కంపల్సరీ 90 degrees ఉండాల్సిందే కదా. మరి 90 degrees అనుకుంటే మరి 90 అయినప్పుడు అడుగు 90 అవుతుంది కదా, అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. మరి 90 అయినప్పుడు ఇది సైడ్, ఇది హైపోటెనస్. 90 degrees ఆపోజిట్ హైపోటెనస్ కాబట్టి అకార్డింగ్ టు ఏ ట్రయాంగిల్ QSR, ట్రయాంగిల్ QSR నుంచి చెప్తున్నా. ట్రయాంగిల్ QSR నుంచి ఏం చెప్పొచ్చు మనం? 35 స్క్వేర్. ఎందుకు 35 స్క్వేర్ అంటున్నాను? ఇది హైపోటెనస్ స్క్వేర్ కాబట్టి. చెప్పండి మనం 35 స్క్వేర్ ఇక్కడ ఏం చెప్పొచ్చు మనం? ఇది హైపోటెనస్ కాబట్టి 35 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 28 స్క్వేర్ ప్లస్ SP స్క్వేర్ అని చెప్పొచ్చు. ఇది ఒకటే చెప్పొచ్చు మనం. అంటే PS అనుకోవచ్చు అని అర్థం అక్కడ. ఇక 35 స్క్వేర్ అంటే 35 అంటే ఇట్లా చేయండి మా 35 స్క్వేర్ మైనస్ 28 స్క్వేర్ ఈక్వల్ టు SP స్క్వేర్ కాబట్టి నాకు ఇది కావాలి, ఈ ముక్క కావాలి. ఆ ముక్క వచ్చినాక నేను నెక్స్ట్ సెక్షన్ చెప్పి చూడండి. నాకు వచ్చిన పర్సెప్షన్ ఏంటంటే A ప్లస్ B ఏమని రాద్దాం అనవసరం. SP స్క్వేర్ అంటే రూట్ పెట్టాలి కదా. అయితే అండర్ రూట్ ఏం చేద్దాం అంటే ఇక్కడ 35 ప్లస్ 28, 35 మైనస్ 28 రాసి ఈజీ అవుతుంది కదా. అప్పుడు SP స్క్వేర్ వస్తుంది మనకి. రైట్, ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. ఇది SP స్క్వేర్ కావాలి నాకు. SP కావాలి. SP అంటే ఇంకా రూట్ అవసరం లేదు కదా, SP వచ్చేసి డైరెక్ట్. క్లియర్? A ప్లస్ B అంటే A మైనస్ B. 35 మైనస్ 28 తీసుకోండి, ఇక్కడ 7 వస్తుంది. 35 ప్లస్ 28 అంటే 7 మల్టిపుల్స్ ఉన్నాయి కదా, ఏదైతే ఇక్కడ 7. ఓకే, ఇక్కడ రూట్ 7 అంతేనా. 35 నుంచి 28 కట్ చేయాలి కాబట్టి ఇక్కడ 7 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ రూట్ వస్తుంది చూడమ్మా SP. మళ్ళీ 35కి 28, ఇప్పుడు 35కి 25 యాడ్ చేయండి, 60 అవుతుంది. 60 ప్లస్ 1 సెకండ్ అంటే 63. ఓకే, 63 అంటే 63 అంటే 9 7 రాయొచ్చు. అంటే 3 స్క్వేర్ 7 స్క్వేర్ అంటే ఎస్ 3 స్క్వేర్ 7 స్క్వేర్ వస్తుంది కాబట్టి 3 7 21 వస్తుంది. ఎస్, ఆన్సర్ ఈజ్ వాట్ 21. ఏది ఆన్సర్ కాదు, SP వాల్యూ 21. ఇది 21 తెలిసింది. మరి దీనివల్ల యూజ్ ఏంటి అసలు? అవి వచ్చినాయి. ఓకే, వీటి వల్ల యూజ్ ఏంటి చెప్పండి. SP వచ్చింది కదా. ఇప్పుడు చెప్తాను హిడెన్ సీక్రెట్ ఏంటంటే ఇది 28 ఉంది, ఇది మొత్తం ఉంది. నాకు ఈ X అనే వాల్యూ కావాలనుకుంది. దీన్ని X అనుకోని చేసేపు ఈ X కావాలి అంతే. ఇంక మీరు చేయాల్సిన పని ఇది పెద్ద విషయం అయితే కాదు కదా. ఇక్కడ X కావాలి. X రావాలి అంటే మనకున్న కామన్ సైడ్ ఏంటి ఇక్కడ? PQR ట్రయాంగిల్ నుంచి, ట్రయాంగిల్ PQR నుంచి మాట్లాడదాం. ట్రయాంగిల్ PQR గురించి మాట్లాడదాం. PQR గురించి ఇక్కడ ఏమర్థం అవుతుందంటే మీకు, పెద్ద ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు QR కామన్ ఉంది. ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు 90 degrees కాబట్టి QR కామన్ ఉంటుంది. అవునా కదా? సో దీన్ని బట్టి మీరు చాలా హిడెన్ ప్రాపర్టీస్ ఉంటాయి. సిమిలర్ ట్రయాంగిల్స్ కూడా అవుతాయి. ఇది సింగిల్ స్టెప్ ఆన్సర్ వస్తుంది, బట్ మీకు సబ్జెక్ట్ కావాలి కదా, దట్స్ మై ఇంటెన్షన్. రైట్, ఇప్పుడు చెప్పండి. ఇది హైపోటెనస్ స్క్వేర్ కాబట్టి 21 ప్లస్ X హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. సైడ్ స్క్వేర్ అంటే ఇక్కడ 35 స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. రైట్, ఇది ఓకేనమ్మా. ఇది ఫస్ట్ పెద్ద ట్రయాంగిల్ నుంచి ఇది ఓకేగా. ఇప్పుడు చిన్న ట్రయాంగిల్ ఈ ముక్క చెప్పండి, ఈ ముక్క నుంచి చెప్పండి. అదే QR తీసుకుందాం. ఇప్పుడు ఇది 90 degrees కాబట్టి ఇది హైపోటెనస్ అవుతుంది. అప్పుడు QR స్క్వేర్ ఇక్కడ రాయొచ్చు కదా మనం. ఇది ఈ ట్రయాంగిల్ నుంచి, ఇది ట్రయాంగిల్ QSR నుంచి. రైట్, QSR నుంచి QR స్క్వేర్ హైపోటెనస్ స్క్వేర్ అవుతుంది, ఎందుకంటే 90 degrees ఆపోజిట్ కాబట్టి. QR స్క్వేర్ ఈక్వల్ టు SQ స్క్వేర్ ప్లస్ X స్క్వేర్. అంటే QR స్క్వేర్ ఈక్వల్ టు SQ అంటే 28 స్క్వేర్ ప్లస్ X స్క్వేర్. సరిపోయింది. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ QR స్క్వేర్ ఉంది, ఇక్కడ QR స్క్వేర్ ఉందండి. ఈ రెండింటిని రిప్లేస్ చేసుకుంటే వాల్యూ వచ్చేస్తుంది ఆన్సర్. ఇంకేమని చెప్పండి ఇక్కడ
డైరెక్ట్ స్టెప్ ఏంటి అంటే మీకు అర్థం కావడానికి ఇంత సోది పెడుతున్నా కానీ డైరెక్ట్ స్టెప్ ఏంటి చెప్పండి. డైరెక్ట్ స్టెప్ ఏంటి ఇప్పుడు ఇక మీకు మైండ్లో ఒక క్యూఆర్ స్క్వేర్ రెడీ ఉంటుంది కాబట్టి క్యూఆర్ స్క్వేర్ ఏం రాస్తారు 21 ప్లస్ జాగ్రత్త 21 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 35 స్క్వేర్ క్యూఆర్ స్క్వేర్ ప్లస్లో ప్లస్ 28 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇది బేసిక్ ఐడియా, ఇంక ఇంతక్కడ ఏం లేదు. క్లియర్. ఇక్కడ ఒక ముక్క తెలుసుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ వాల్యూ ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్ తెలుసుకుంటే ఏమొస్తుందమ్మా 441 21 స్క్వేరే కదా ప్లస్ 42x రైట్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మాత్రం 35 స్క్వేర్ ప్లస్ 28 స్క్వేర్ 1225 అది తర్వాత ఏదైనా అయితే 35 స్క్వేర్ ప్లస్ 28 స్క్వేర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్. ఏ మిగిలింది ఏం తెలుసా ఫైనల్ ఆన్సర్ ఏంది మనకి 42x ఈక్వల్ టు 35 స్క్వేర్ 1225 ప్లస్ 28 స్క్వేర్ 28 ఇంటూ 28 మల్టిప్లై చేయండి మీ కంఫర్ట్ కోసం 28 ఇంటూ 28 8 8 ద 64 2 8 ద 16 2 8 16 32 32 ప్లస్ 6 38 3 2 2 4 4 ప్లస్ 784 రైట్ మైనస్ ఇట్ 441 మైనస్ 441 కావాలి. ఇది బేసిక్ కూడా 1225 784 441 అన్నింటినీ మైనస్ చేసి వచ్చేది 42x. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ వాల్యూ చెప్పండి ఇక 784 ఇక్కడ 441 కట్ చేయండి మా మీ కంఫర్ట్ కోసమే ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దీనికి ఒక హిడెన్ సీక్రెట్ ఉంది మా ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి ఇంకో ప్రాపర్టీ వాడచ్చు మనం. ఎందుకు క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్పీ ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు, అది వేరే విషయం. అది ఎప్పుడంటే కొంచెం డెప్త్ వెళ్ళాక మాకు అర్థమవుతుంది. అంటే క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 21 ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 21 ఇంటూ ఎక్స్ అంటే సింగిల్ స్టెప్ ఆన్సర్ అది. అది ఎప్పుడు మీరు డెప్త్ వెళ్తే కానీ అసలు మనకు సబ్జెక్ట్ మనకు బేసిక్స్ తెలుసు కాబట్టి బేసిక్ నుంచి చెప్తున్నాను. డైరెక్ట్ స్టెప్ ఏంటి క్యూ స్క్వేర్ ఈక్వల్ 21 ఇంటూ ఎక్స్ డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది, అది వేరే విషయం రైట్. వాట్ ఎవర్ ఇప్పుడు చెప్పండి 225 784 అన్నిటి 784 4 మైనస్ చేయండి మీ కంఫర్ట్ కోసమే 784 మైనస్ 441 3 రైట్ కమాన్ 8 మైనస్ 4 4 3 343 1225కి యాడ్ చేయాలి 1225కి యాడ్ చేద్దాం 343 అంటే 8 6 5 1 1568 సరిపోయింది కదా. ఎస్ అంటే 1568 డివైడెడ్ బై 1568 డివైడెడ్ బై 42 ఇది మన ఎక్స్ వాల్యూ, అది మనకు కావాల్సిన ఆన్సర్ రైట్. ఇంకా అక్కడ ఆప్షన్ చూడండి మా 35 37 21 ఇంకా 3 టైమ్స్ కంపల్సరీ కట్టాల్సింది ఎందుకంటే నెట్లో 3 ఉంది 4 ఉంది కాబట్టి 3 టైమ్స్ కట్టే 3 42 3 అంటే 120 కదా. ఎస్ సరిపోయింది 4 రాదు 160 దాటిపోతుంది కాబట్టి అంటే లాజికల్గా 1568 డివైడెడ్ బై 42 అంటే 3 టైమ్స్ అయితే వస్తుంది. 3 టైమ్స్ చెప్పినాం 42 3 126 అంతేనా 42 3 126 అంటే 30 మిగులుతుంది రైట్. 308 అంటే 7 టైమ్స్ 42 7 42 5 7 టైమ్స్ 37 పాయింట్ రైట్ సరిపోయింది 37.33 బి ఆప్షన్ బి ఆన్సర్ ఏంటి 37.33 ఇంకా డైరెక్షన్